విశాఖలో సెంట్రల్ జైల్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనున్న రబ్బర్ పైపులకు మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలం వద్దకి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి దృశ్యాలను చూస్తున్నాము. విశాఖ సెంట్రల్ జైల్ వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. విశాఖపట్నం సెంట్రల్ జైలు వద్ద నుంచి దృశ్యాలను చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం అక్కడ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం రోడ్డు పక్కనే పడి ఉన్న రబ్బర్ పైపులని తెలుస్తోంది. ఆ రబ్బర్ పైపులకు మంటలు అంటుకోవడంతో అవి కాస్త వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు అక్కడ ఎగిసిపడుతున్నాయి. హుటాహుటిన సెంట్రల్ జైలు ప్రాంగణం వద్దకి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఈ సాయంత్రం జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెంటనే స్థానికులంతా కూడా చాలా కంగారుగా ఆ ప్రాంతం వద్దకు వచ్చి జరిగిన అగ్ని ప్రమాదాన్ని చూస్తున్న పరిస్థితి. అలాగే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి తమ వంతు వాళ్ళు ఈ ప్రమాదం పెద్దది కాకుండా నివారించే ప్రయత్నం చేశారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం వద్దకి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి ఖాజా పూర్తి సమాచారం అందిస్తారు. ఖాజా, ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్ద కనిపిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారా? ఏంటి సిచ్యువేషన్? ప్రస్తుతానికి ఇంకా మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఆ పైపులపై రబ్బర్ తో పాటు తారుపూత కూడా ఉండడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. అంటే దాదాపుగా గంటన్నర 2 గంటలుగా ఈ మంటలు అనేవి కొనసాగుతున్నాయి. అదే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇల్లు ఏవి లేకపోవడంతో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. అయితే ప్రధానంగా ఈ ఇరిగేషన్ సంబంధించిన పైపులు, అంటే 80 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో BRTS సంబంధించిన రోడ్డు, దీని పక్కనే ఇరిగేషన్ శాఖ కొన్ని పైపులను అక్కడ తీసుకొచ్చి పెట్టింది ప్రాజెక్ట్ లో భాగంగా. ఆ పైపులకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు క్షణాల్లో పూర్తి స్థాయిలో వ్యాపించడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. దాదాపుగా 2 గంటల నుంచి ఈ మంటలు అలాగే కొనసాగుతున్నాయి. అయితే మెయిన్ రోడ్ కావడంతో అటువైపు నుంచి వెళ్తున్న వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే భారీగా మంటలు ఎగసి పడుతూ ఉండడం, ఆ సెగలు వెళ్తున్న ప్రయాణికులకు తాగుతుండడంతో ఒకసారిగా తీవ్ర అవస్థలను ఎదుర్కొనే పరిస్థితి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలపై ఈ రబ్బరు అలాగే తారుపూత ఉన్న పైపులు కావడంతో దట్టంగా పొగ కూడా కమ్ముకు ఉంది. పక్కనే సెంట్రల్ జైలు కూడా ఉంది. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపుగా 4 ఫైర్ ఇంజన్లతో పాటు 25 మంది సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. ఇంకా ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే అక్కడ సెంట్రల్ జైలుకి మంటలు అంటుకోకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారా? అంటే ఈ సంఘటన స్థలానికి కృష్ణాపురంలో ఈ నిప్పు అంటుకొని ఉంది, అగ్ని ప్రమాదం సంభవిస్తూ ఉంది. అయితే దీనికి అలాగే సెంట్రల్ జైలుకి కొంచెం సమీపంలో ఉన్నప్పటికీ దీనికి సంబంధం లేదు. అయితే సెంట్రల్ జైలు వరకు ఈ మంటలు వ్యాపించే అవకాశం లేదు. దీనికి తోడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి గృహ సముదాయాలు కానీ వాణిజ్య సముదాయాలు కానీ ఏవి లేవు. పెద్ద ప్రమాదమేమి లేదని అధికారులు అంటున్నారు. అయితే మంటలను ఇంకా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. రైట్ ఖాజా.